వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే. చాలామంది అనుకుంటూ ఉంటారు, మేము చాలా పూజలు చేస్తున్నాం, నిత్యం భగవన్ నామస్మరణ చేస్తూనే ఉన్నాము, అయినా కూడా మాకు కష్టాలు వస్తున్నాయి, ఎంత ట్రై చేసినా కూడా వాటి నుంచి బయటపడలేకపోతున్నాం. కొంతమంది ఉంటారు అసలు ఎటువంటి భగవన్ నామ స్మరణ కానీ భగవంతుని తలచడం కానీ చేయరు, కానీ ఆ కష్టాలన్నీ మాకే ఎందుకు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు. దీనికి మీరు అంటే ఏం చెప్తారు? కష్టము అనేది, బాధ అనేది కర్మ వల్ల ఏర్పడినటువంటి అంశం. కర్మ సిద్ధాంతమే. కర్మ సిద్ధాంతం. కర్మ అనేది ఎట్లా ఏర్పడుతుంది అన్నదానికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. కర్మ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే, నేను విశ్వ నియమాల మీద రీసెర్చ్ చేశాను, భగవద్గీతలో ఉన్నదే, కానీ నేను సైంటిఫిక్గా చెప్తాను. ఇప్పటి కాలంలో పిల్లలకు అర్థమయ్యేటట్టుగా సైన్స్ ప్రకారంగా చెప్తాను ప్రతిదీ కూడా. అమ్మా, మీ కాలంలో ఇప్పుడు సైన్స్కు వైఫై, ఈఫై, నెట్ ఉన్నట్టుగానే మా కాలంలో సంస్కృతమే ఉంది. దానికి ఆత్మ, పరమాత్మ, కర్మ సిద్ధాంతాన్ని వాళ్ళు ఏర్పరిచినారు. అయితే ఎలా ఏర్పడుతుంది కర్మ అనేది? ఇప్పుడు మీరు అన్నది బాధలు, ఆ బాధలని వాళ్ళు పూర్వకాలం కర్మ అని అన్నారు. ఒక వ్యక్తి ఒక రకమైన బాధను పడుతున్నాడంటే కర్మ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. కర్మ అనేది ఈ విశ్వం తయారయ్యేటప్పుడు విశ్వంలో 12 లాస్ ఉన్నాయి. 12 లాస్ అంటే భగవద్గీతలో విశ్వరూప సందర్శన చూపిస్తాడు. విశ్వం విష్ణు చట్టారో భూత భవే ప్రభు అని. అట్లా ఈ విశ్వం మొత్తంలో ఉన్నటువంటి చూపిస్తే, నాయన అంతటా నీవే ఉన్నావు అని కృష్ణుడు అన్నాడు. అలాగే దాంట్లో 12 సూత్రాలను ఏర్పాటు చేసినారు. ఆ 12 సూత్రాలు ఆంగ్లేయులు పట్టుకొని పోయి వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేసుకున్నారు. క్రిస్టియన్ దాంట్లో ఉంది, కానీ మన పుస్తకాల్లో ఆ భాగం కొంచెం అవగాహన రాహిత్యం ఏర్పడింది మనకి. మా 60 ఏళ్ల నుంచి, అంటే మా 60 ఏళ్ల క్రితం నుంచే పూజలు అనేది అధికంగా జరగడం మొదలుపెట్టాయి. పూజా విధానము, నేను అంతమందికి ఆ పూజలు చేసినా ఈ పూజలు చేసినా అనడం అంటే ఆధ్యాత్మికంగా మెడిటేషన్ చేసుకునేది ముందుండింది. మెడిటేషన్ చేసుకునే దాన్ని పూర్తిగా పూజా విధానంలోకి మనం మారిపోయాం మనం. కానీ దానికంటే ముందు కర్మ అంటే ఏంటో తెలిస్తే, కర్మ నివృత్తి ఎలాగా చేసుకోవాలో తెలిస్తే, ఏ రకమైన పూజలు చేయాలో తెలిస్తే జీవితం చాలా ఈజీ అవుతుంది. నేను అక్కడి నుంచి మొదలు పెడుతున్నా. కర్మ అనేది దృఢ కర్మ అని ఒకటి ఉంటుందమ్మా. ఇంకో కర్మ ఏంటుంది, దృఢ కర్మ, అదృఢ కర్మ అని 2 కలిపి ఉంటాయి. అదృఢ కర్మ ఒకటి ఉంటుంది, దృఢ కర్మ ఒకటి ఉంటుంది. దృఢ కర్మ, అదృఢ కర్మ 2 కలిపి ఉంటాయి మనిషి జీవితంలో. ఏమ్మా, దృఢ కర్మ అనేది ఖచ్చితంగా ఆ వ్యక్తి తాను చేసిన పాపాన్ని తను ఖచ్చితంగా అనుభవించాలి. అదృఢ కర్మ అని కొంచెం ఉంటుంది, కొంచెం చిన్న పాపాలు. అవేంటివి? దాన ధర్మాల వల్ల, జపతపాల వల్ల, గుడికి వెళ్ళి అర్చనలు చేయించడం వల్ల, అంగవికలులకు సేవ చేయటం వల్ల, ముసలి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, అంగవికలులకు ఎవరికి మనం సహాయం చేసినా ఆ పాపం పోతుంది. అంటే నీకు సంబంధించని సహాయం నువ్వు ఎవరికి చేసినా ఆ పాపం పోతుంది. ఈ విశ్వంలో ఇంకో నియమం కూడా ఉంది. నువ్వు ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది. నువ్వు ఒక రాయిని పైకి విసిరితే కిందికి వస్తుంది, భూమి ఆకర్షణ శక్తి. దీన్ని ఏమన్నారంటే అనంతము అన్నారు. అంటే ఈ విశ్వం అంతా శూన్యంతో నిండిపోయింది అని అన్నారు. మనం కూడా శూన్యమే, విశ్వం కూడా శూన్యమే. అంటే ఏమీ లేదని అర్థం కాదు, అక్కడ రౌండ్గా ఉందని అర్థం. దాంట్లో అద్భుతమైనటువంటి చైతన్య శక్తులు చాలా ఉన్నాయి. అదొక చైతన్యము, దాన్నే వాళ్ళు పరమాత్మ అని పేరు పెట్టారు. పరమాత్మ అని పేరు పెట్టు. పాజిటివ్ ఎనర్జీ ఒకటి ఉంది. ఆ పాజిటివ్ ఎనర్జీ చుట్టే ఈ విశ్వం అంతా అన్ని గ్రహాలు. ఇప్పుడు నిన్న వీడియోలు వచ్చాయి, భూమి చుట్టూ ఎలా తిరుగుతుందో వీడియోలు వస్తున్నాయి. ఏం కాదు, ఒక పాయింట్ చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతూ పోతుంటుంది, ఓవల్ షేప్లో తిరుగుతుంటుంది. అదొక పెద్ద సబ్జెక్ట్. అది పాజిటివ్ ఎనర్జీ. మనలో చిన్న చిప్ ఉంటుంది, ఇక్కడ మనదో కూడా ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీ ఇది జీరో, అది జీరో, కాబట్టి అనంతం. అనంతం అని ఎందుకు చూపించారంటే, ఈ విశ్వంలో నీ వేసింది పైకి పోతుంది, మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది, మళ్ళీ పైకి పోతుంది, మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది. అందుకని యోగా మాస్టర్స్ ఏం చేస్తారు, కళ్ళతో 8 ఆకారంలో మీరు తిప్పండి, ఉల్టా తిప్పండి అంటారు కన్నును. అంటే అనంతంలో మనం నేచర్ క్యూర్ హాస్పిటల్లో 8 ఆకారంలో నడవమంటారు. 8 ఆకారంలో అవన్నీ కాదమ్మా, అవి ఉట్టి గుర్తులుగా మనకిచ్చారు. ఈ విశ్వం అంటూ జీరో, మనం కూడా ఒక జీరో. అంటే విశ్వంలో మనం ఏమిస్తున్నామో అదే మనం పొందుతున్నాము. ఈ విశ్వం పంచభూతాలతో నిర్మితమైంది, మన బాడీ కూడా పంచభూతాలతో నిర్మితమే. ఒక పాపం చేసింది అదృఢ కర్మ అన్న. అదృఢ కర్మ అని చేసింది, మళ్ళీ మనం ఫ్రీగా సర్వీస్ చేసినప్పుడు మళ్ళీ మనకు వచ్చేసి అది బ్లెస్సింగ్స్గా తిరిగి మనకు వస్తుంది. దృఢ కర్మ అంటే చాలా
కొన్ని తెలియని పాపాలు ఏవో చేస్తుంటే అది ఖచ్చితంగా ఆ వ్యక్తి. కానీ రెండవ పాపం ఎలా ఉంది, దృఢకర్మ ప్లస్ అదృఢకర్మ రెండూ కలిపి ఉంది. అప్పుడేమవుతుందంటే ఒక అబ్బాయి 10th క్లాస్ పరీక్ష రాయడానికి వెళ్తాడు. 10th క్లాస్ పరీక్ష వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎవరో జాతకాలు చూపించింటారు. చూపించి ఏం చెప్పింటారంటే, అమ్మ మీ పిల్లగానికి జపాలు చేయించండి, చేస్తే మంచిగా అవుతుంది అంటే వాళ్ళు ఏదో జపాలు చేయించుంటారు. వీడు కూడా దేవుడికి దండం పెట్టుకొని ఉంటాడు. అయితే అన్ని పరీక్షలు రాసి లాస్ట్ పరీక్ష నాడు కాలు ఫ్రాక్చర్ అవుతుంది. లేకపోతే అన్ని పరీక్షల్లో 31 మార్కు వస్తుంది ఒక పరీక్షలో వాడికి. అంటే అదృఢకర్మ పోయింది, దృఢకర్మ వాడు అనుభవించాలి. దృఢకర్మ ప్లస్ అదృఢకర్మ రెండు ఉన్నాయి కదా ఇక్కడ. అవునవును. కాబట్టి అప్పుడు వాడికి ఏమవుతుంది, వాడు ఫెయిల్ అవుతాడు. ఎందుకు ఫెయిల్ అయినరా బాబు అంటే లాస్ట్ డేనే జ్వరం వచ్చింది, లాస్ట్ డేనే కింద పడ్డాడు, లేస్ట్ అంతా రాసి ఒకటి మర్చిపోయాడు వాడు. కాబట్టి 30 మార్కుల్లో వాడు ఫెయిల్ అవుతాడని. అంటే దృఢకర్మ అదృఢకర్మ రెండు ఉన్నటువంటి దాంట్లో అదృఢకర్మ మన పుణ్యకార్యాల వల్ల, గుళ్ళు గోపురాలు తిరిగి రావడం వల్ల అది తగ్గిపోతుంది. పోయి ఈ దృఢకర్మ మాత్రం వీడు ఖచ్చితంగా అనుభవించాలి. అట్లా 3 కర్మలు మన చుట్టూ ఉంటే ఆ 3 కర్మలు ఖచ్చితంగా మనం అనుభవిస్తాం. కాబట్టి ఏమంటారు పెద్దవాళ్ళు, ఏదైనా ఇవాళ ఈ విశ్వ నియమాల్లో కూడా కండిషన్ ఒకటే, ఇవాళ నీవేవి అనుభవిస్తున్నావో అది నీ థాట్లో లేకుండా బయట జరగలేదు, అది నీలో వచ్చిన దాంట్లోనే నీవు అనుభవిస్తున్నావు అంతే. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. కర్మ అనేది ఎలా మారుతుంది, కర్మ అనేది ఎలా తయారవుతుంది. ఇప్పుడు 3 కర్మలు మనం చూసాం కదా. ఒక వ్యక్తి ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు. ఈయన ఆయన ఇద్దరు ఉంటారు. ఒక ఆయనకి ఎందుకో లాస్ వచ్చేస్తుంది. రోజు తలుచుకుంటాడు, అయ్యో మా ఫ్రెండ్కి లాస్ వచ్చేసింది, నేను కూడా బిజినెస్ చేస్తున్నా, ఎప్పుడన్నా లాస్ అవుతానని. ఈ విశ్వంలో ఎనర్జీ లెవెల్స్ మారుతూ పోతుంటాయి. ఎనర్జీ లెవెల్స్ మారడం అనే గ్రహాల గతిగతి అని మన జ్యోతిష్ శాస్త్రంలో చెప్పారు. శుక్రుడు వస్తాడు, శని వస్తాడు, శని పడతాడురా నీకు, అంగారకుడు మారతాడురా, శని పట్టినప్పుడు అవుతుంది, లేదా కాలసర్ప దోషం ఉంది, ఇలాంటి మాటలు అంటే ఈ ఎనర్జీ లెవెల్ ఇలా మారుతూ పోతున్నప్పుడు మనిషి జీవితంలో ఒక గ్రహ దశలో పుట్టినప్పుడు ఆ దశ మనలోకి వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే గ్రహం మారుతుంది. మారగానే అతని మామూలుగా ఏం చెప్తారు మీకు, శని పట్టింది కాబట్టి శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి పూజ చెయ్యి అని చెప్తారు. మనం చెయ్యలక్కర్లేదు, మనమే ఆటోమేటిక్గా శనీశ్వరు గుడికి వెళ్ళడం కానీ శనికి పూజ చేయడం కానీ మనం ఆటోమేటిక్గా చేస్తాం. అదే కర్మ అంటే. ఇప్పుడు ఇతనికి బిజినెస్ పార్ట్నర్లో మోసపోయినాను అని అన్నాడు కదా, వాడు మోసపోయాడు కాబట్టి నేను కూడా మోసపోతానేమని భయం ఇంటర్నల్గా తన సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టుకుంటాడు. ఏవైతే నమ్మకాలు విశ్వాసాలు అతని దగ్గర ఉండిపోతాయో అదే ఏమవుతుంది, గ్రహగ్రహ బాగా లేనప్పుడు అది జరుగుతుంది. ఈయన కూడా మోసపోతాడు, ఈయన కూడా బిజినెస్లో లాస్ అవుతుంది. ఎవరు చేశారు, ఇతను పదే పదే నేను కూడా లాస్ అవుతానేమో అని ఆలోచించాడు. తన సబ్ కాన్షియస్ మైండ్లో ఒక ఫీలింగ్ని ఏర్పరచుకున్నాడు. అప్పుడు ఎప్పుడైతే నెగటివ్ ఫీలింగ్లోకి ఇతను ఎంటర్ అయ్యినాడో ఇతని గ్రహదశలు మారుతూ ఉన్నప్పుడు అది ఎఫెక్ట్ ఇస్తుంది అన్నమాట. అంటే విశ్వం ఒక ఎనర్జీ లెవెల్తో పోతుంటుంది, మన మాట మన ఆలోచన కూడా ఒక ఎనర్జీ లెవెల్తో ఉంటుంది. దీన్నే కర్మ అన్నారు. సో దీన్ని ఖచ్చితంగా మనం ఎన్ని పూజలు చేసినా ఎంత చేసినా కూడా అనుభవించాల్సింది ఉంటే ఖచ్చితంగా అనుభవించి తీరాల్సింది, అంతే కదమ్మా. దాని నుంచి మనం తప్పించుకో. అయితే భావాలను మార్చుకుంటే కర్మను మార్చుకోవచ్చు. ఓకే, అంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే తనలో పరివర్తన కలిగి తన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న పాపాన్ని తొలగించుకునే మార్గాలు కూడా ఉన్నాయి. ఆ మార్గాల ద్వారా కూడా మనం బయటపడవచ్చు. రైట్. నమస్తే అమ్మా, సంతోషం.